పద్మజ గారు, మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారి యొక్క ప్రధానమైన ఫలితాల్లో మనకి గురుడు ఉచ్చరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి దాదాపుగా జూన్ నుంచి కూడా వీళ్ళకి ఆర్థిక విషయాలు, మాట విలువ, కుటుంబంలో కావచ్చు, అదేవిధంగా భాగస్వామ్య వ్యవహారాల్లో, దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాల్లో, అంటే వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వీరి యొక్క మాట పైచేయే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా భాగస్వామి, జీవిత భాగస్వామితో కానీ, భాగస్వామి వ్యవహారాల్లో కానీ వీరి మాట నెగ్గడం అనేది, అదేవిధంగా ఆశించిన విషయాలలో వీళ్ళకి ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబమైన విషయాలు కావచ్చు, అవి అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతోంది. సాధారణంగా స్త్రీలకు ఎలా ఉంటుందంటే పర్లేదులే నాకు ఎలా ఉన్నా నడిచిపోతుందని అనుకుంటారు. కాబట్టి అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రమే పెట్టుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. వృత్తిపరంగా కూడా అభివృద్ధి అనేది వీళ్ళ దాంట్లో మనకి అనుకూలతలోనే కనబడుతుంది. తదుపరి ఇక ఈ డిసెంబర్, జనవరి ఈ సమయాల్లో, నవంబర్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఆ సమయంలో జన సహకారం విషయంలో మాత్రం వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్ కావచ్చు, వృత్తిలో మన పై అధికారులు, అలాగే సోషల్ రిలేషన్స్లో, సాంఘిక సంబంధాల్లో, స్నేహ సంబంధాల్లో సహకారం అందించే వ్యక్తుల యొక్క సహకారం కొంత ఇంతకు ముందు కన్నా కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి విషయంలో కూడా అతిగా స్పందించి కంగారు పడకుండా, ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఘర్షణకి లోను కాకుండా, ప్రశాంతతకి భంగం కలిగించుకోకుండా ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రావాల్సిన లాభాలు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాహుకేతువుల విషయంలో మనం తీసుకుంటే మాత్రం ఈ యొక్క డిసెంబర్ తర్వాత నుంచి వచ్చే మార్పులతో మాత్రం ఈ రాహువు వల్ల, ఈ కేతు వల్ల ఆరోగ్య విషయంలో, అనవసరమైన ఖర్చుల విషయంలో, మాటల వల్ల ఘర్షణలకి లోను కాకుండా ఆశపెట్టి మోసం చేసే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొనుగోలు వ్యవహారాల్లో కానీ దేంట్లో ఉన్నా ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇక వీరి యొక్క పరిహారాలు కూడా మనం గనక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ రాశివారు చేసుకోవలసింది దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన, అదేవిధంగా దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, దుర్గాదేవి దేవాలయాలైనా. ఎందుకంటే ఈ రాహు వచ్చినప్పుడు ఆందోళన, మానసిక స్థిరత్వం కొంత ఎక్కువగా స్పందించడం వీటికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు రాహుకి సంబంధించి చేసుకోవడం అనేది, అదేవిధంగా ఈ యొక్క గురుడికి సంబంధించి కూడా శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పట్టించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అనుకూలతలు ఇస్తుంది.